తెలంగాణలో 11 మున్సిపాలిటీల పంచాయతీ ఇంకా తేలలేదు. కోరం లేకపోవడంతో నిన్న కొన్ని చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో బుజ్జగింపులు, బేరసారాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సుల్తానాబాద్, తొర్రూర్, ఇబ్రాహీంపట్నం, కాగజ్ నగర్, ఇల్లందు, క్యాతనపల్లి, ఖానాపూర్, జైరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామలో ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొన్ని చోట్ల విచిత్రమైన పొత్తులు ఏర్పడుతున్నాయి. ఎన్నికలు ఈరోజు కూడా వాయిదా పడితే తదుపరి ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి అని అధికారులు చెప్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, ఇవాళ ఎన్నిక జరగనట్టయితే కనుక దీనికి మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు జరిగే అవకాశం ఉందా? నిన్నట్లాగానే మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, మొత్తానికి 116 మున్సిపల్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. అందులో 11 మున్సిపల్లు నిన్న ఎన్నికలు జరగకుండా ఈ రోజుకి వాయిదా వేశారు. కొన్ని చోట్ల అల్లాళ్ళ ప్రభావం పోస్ట్పోన్కు కారణమయ్యాయి. కొన్ని చోట్ల కోరం లేకపోవడము కారణమైనట్లుగా నిన్న అధికారులు చెప్పారు. మొత్తం 11 ఉన్నాయి. ఈ 11లో ముఖ్యమైనటువంటివి ఇబ్రహీంపట్నము, తొర్రూరు. ఈ రెండు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా పోటీగా వాదనలు, ప్రతిపాదనలు, విమర్శలు, ప్రతివిమర్శలు, కొన్ని చోట్ల కిడ్నాపులు జరిగినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. ఇక జనగాం లాంటి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కనిపించట్లేదని కుటుంబ సభ్యులు కేసు పెట్టారని కౌంటింగ్ కేంద్రం ఏదైతే ప్రమాణ స్వీకారం దగ్గర ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చినటువంటి ఆ కౌన్సిలర్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. దాని మీద పెద్ద ఎత్తున కూడా నిరసనలు వెల్లువెత్తాయి. మొత్తానికి ఇరు వర్గాల మధ్య వాదనలు, ప్రతిపాదనల మధ్య విమర్శలు, ప్రతివిమర్శల మధ్య వాయిదా పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే ఇట్లా 11 ప్రాంతాలు ఉన్నాయి. ఈ 11 ప్రాంతాల్లో దాదాపు 3 నుంచి 4 మున్సిపల్లలో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేందుకు అర్హత ఉంది అంటూ తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. మొత్తం 11కు 11 మేమే గెలుచుకుంటామంటూ అధికార పార్టీ కాంగ్రెస్ కరాఖండగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు ఈ నాటకీయ పరిణామంలో ఎవరు ఎన్ని మున్సిపల్లను కైవసం చేసుకుంటారు అన్నది చూడాల్సి ఉంటుంది. ఎవరు చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్ల యొక్క పదవులను కైవసం చేసుకుంటారు అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని చోట్ల అధికార విపక్ష పార్టీలు కూడా కలిసి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులను పంచుకుంటున్నటువంటి పరిస్థితులను నిన్న చూశాం. కాబట్టి ఈరోజు ఆ 11 ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి వైఖరి అవలంబిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ 11 ప్రాంతాల్లో ఎలక్షన్స్ ఈరోజు చైర్మన్, డిప్యూటీ చైర్మన్కి సంబంధించినటువంటి ఏవైతే వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుందా లేదంటే వాయిదా పడుతుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇన్ కేస్ వాయిదా పడితే కనుక ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పర్మిషన్ తేదీని ఎస్ఈసి ఖరారు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. శేఖర్.